తర్వాత ఐటీ కంపెనీల్లో గందరగోళం నెలకొంది. ఎప్పుడు ఏ కంపెనీలో ఏం జరుగుతుందో, ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో అర్థం కావటం లేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉద్యోగుల విషయంలో టెక్ దిగ్గజ కంపెనీలు అమానుషంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీసీఎస్ కంపెనీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సరైన నోటీసు జారీ చేయకుండా 2,000 మంది ఉద్యోగుల్ని రీలొకేట్ చేసింది అంటూ ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ ఆరోపించింది. అంతేకాకుండా కంపెనీ చెప్పిన మాట వినలేదని సుమారు 900 మంది ఉద్యోగుల జీతాలు నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. కరోనా వ్యాప్తి తర్వాత ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటీవలి కాలంలో చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్కి రావాలి అంటూ పిలుపునిస్తున్నాయి. ఇదే సమయంలో టీసీఎస్ కంపెనీ కూడా 2023లో 2,000 మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ను రద్దు చేసింది. కంపెనీకి వచ్చి పని చేయాలి అని సూచించింది. అంతేకాకుండా ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది టీసీఎస్. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది. గడువు ముగిసేలోపు ఉద్యోగులు బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లాల్సిందే, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అంశంపై టీసీఎస్ ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. దీంతో కార్మిక శాఖ ఉద్యోగుల రీలొకేట్ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ టీసీఎస్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.